భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వదేశీ లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రాజెక్ట్ కుష శత్రువుల విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులు మరియు బాలిస్టిక్ క్షిపణులను గాల్లోనే గురి తప్పకుండా కూల్చేయడం దీని ప్రధాన లక్ష్యం. దీన్ని భారతీయ వెర్షన్ ఐరన్ డోమ్గా అభివర్ణిస్తూ ఉన్నారు. రష్యాకు చెందిన S-400 వ్యవస్థకు సమానమైనదిగా డిఆర్డీఓ ఈ ప్రాజెక్ట్ కుషను పట్టాలెక్కిస్తోంది. ఈ రక్షణ వ్యవస్థ 150 కిలోమీటర్ల నుంచి గరిష్టంగా 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు లక్ష్యాలను గుర్తించి గాల్లోనే వాటిని నాశనం చేయగలదు. మల్టీ లేయర్డ్ ప్రొటెక్షన్ కలిగిన 3 రకాల క్షిపణుల్ని ఇందులో ఉపయోగిస్తారు. ఇవి తక్కువ, మధ్యస్థ మరియు సుదూర పరిధిలోని ముప్పులను అడ్డుకుంటాయి. అత్యాధునిక రేడార్ వ్యవస్థతో శత్రువుల స్టీల్త్ విమానాలు, అత్యంత వేగంగా వచ్చే బాలిస్టిక్ క్షిపణులను కూడా చాలా ముందుగానే పసిగట్టగలవు. స్వదేశీ రక్షణ సామర్థ్యం పెంచుకుంటే ప్రస్తుతం మనం రష్యా నుంచి కొనుగోలు చేసిన S-400 వాయు రక్షణ వ్యవస్థతో పెద్దగా పనుండదు. ఈ ప్రాజెక్టు కుష విజయవంతమైతే భారత్ సొంతంగా ఇలాంటి భారీ రక్షణ వ్యవస్థలను ఎన్ని కావాలంటే అన్ని సమకూర్చుకోగలదు. దీంతో అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లను కలిగిన దేశాల సరసన ఇండియా సగర్వంగా నిలుస్తోంది. అటు చైనా, ఇటు పాక్ నుంచి ఎయిర్ స్ట్రైక్స్ దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు వ్యూహాత్మకంగా నగరాల్లో, సైనిక స్థావరాల్లో రక్షణకు ఈ వ్యవస్థలను మోహరించనున్నారు. భారత వైమానిక దళం పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టును డిఆర్డీఓ చాలా ప్రెస్టీజియస్గా రూపొందిస్తోంది. 21,000 కోట్లకు పైగా బడ్జెట్తో ఈ ప్రాజెక్టు ముందుకు సాగుతోంది. వీటి ట్రయల్స్ వివిధ దశల్లో జరుగుతున్నాయి. వచ్చే 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యి సైన్యంలోకి రక్షణ వ్యవస్థలు అందుబాటులోకి రానున్నాయి.